రోహిత్ శర్మ బ్యాట్ ఫేజ్లో ఉన్నాడు. మెల్బోర్న్ టెస్ట్ 2 ఇన్నింగ్స్లోనూ అతని బ్యాట్ పనిచేయలేదు. దీంతో టీమిండియా 184 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మెల్బోర్న్ టెస్టులో ఓటమితో బర్డ్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు 2-1తో పతనమైంది. బ్యాటింగ్, కెప్టెన్సీ రెండింటిలో కూడా పేలవమైన ఫలితాల తర్వాత రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్కు వీడుకోలు పలకాలని డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ కెప్టెన్సీలో భారత్ గత 6 టెస్టు మ్యాచెస్లో విజయాన్ని నమోదు చేయలేకపోయింది. అడిలైడ్, మెల్బోర్న్లో ఓటమికి ముందు స్వదేశంలో న్యూజిలాండ్పై అవమానకరమైన ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. వర్షం కారణంగా డ్రా అయిన గబ్బా టెస్టులో భారత జట్టు కూడా ఒత్తిడిలో పడిన సంగతి తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా పెర్త్ టెస్టులో టీమిండియాకు నాయకత్వం వహించాడు. అతని కెప్టెన్సీలో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ తన రెండవ బిడ్డ పుట్టిన కారణంగా పెర్త్ టెస్ట్ ఆడలేకపోయాడు. అయితే అతను అడిలైడ్ టెస్ట్లో పునరాగమనం చేశాడు. అయితే ఆ తర్వాత అతను 5 ఇన్నింగ్స్లో కూడా 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో సిరీస్ ప్రారంభమైనప్పటి నుండి రోహిత్ 15 ఇన్నింగ్స్లో 10.93 సగటుతో 164 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ ఈ ఫామ్ను చూస్తుంటే భారత్కు మెల్బోర్న్ టెస్టు రోహిత్కి చివరి టెస్టు కావచ్చని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఒక నివేదిక ప్రకారం అతను తన రిటైర్మెంట్ తేదీని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. సిడ్నీ టెస్ట్ తర్వాత భారత కెప్టెన్ టెస్ట్ క్రికెట్కు వీడుకోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఈ టెస్ట్లో విజయం సాధించేందుకు సన్నాహాలు ప్రారంభించాడు. మెల్బోర్న్ టెస్టు ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. ఎక్కువ సమయం లేదు, కానీ మేము సిరీస్ను వదులుకోవడానికి ఇష్టపడం. మేము సిడ్నీకి చేరుకున్నప్పుడు ప్రతిదీ మనకు అనుకూలంగా ఉండేలా చేయడానికి మా వంతు కృషి చేయాలని నిర్ణయించుకుంటాం అని చెప్పుకొచ్చారు. రిటైర్మెంట్పై బీసీసీఐ ఉన్నతాధికారులు, సెలెక్టర్ల మధ్య చర్చలు జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ ఫైనల్కు చేరుకోవడంలో విజయం సాధిస్తే రోహిత్ తనను ఫైనల్లో ఆడేలా సెలెక్టర్లను ఒప్పించవచ్చు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో ఫైనల్కు చేరుకోవడానికి భారత్ కష్టపడుతుంది. ఫైనల్స్కు చేరే అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. WTC స్థానం ఇప్పుడు టీమిండియా చేతుల్లో లేదు. 2 సార్లు రన్నరప్గా నిలిచిన టీమిండియా ఇప్పుడు సిడ్నీ టెస్టును ఎలాంటి పరిస్థితుల్లోనైనా గెలవాల్సి ఉంది. అర్హత సాధించడానికి శ్రీలంక నుంచి సహాయం తీసుకోవాల్సి వస్తుంది. సిడ్నీ టెస్ట్ తర్వాత రోహిత్ కెప్టెన్సీకి రాజీనామా చేస్తాడా లేదా టెస్టు నుండి పూర్తిగా రిటైర్ అవుతాడా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.